వరల్డ్ వైజ్ కన్జ్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో నేషనల్ వైస్ చైర్మన్ కాకతీయ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులు అనురాగ్ సొసైటీ చైర్మన్ డాక్టర్ అనితారెడ్డి అధ్యక్షతన హన్మకొండలోని స్వధార్ మహిళా ఆశ్రమంలో జాతీయ వైద్యుల దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముందుగా స్వధార్ మహిళలకు సిబ్బందికి ఉచిత వైద్య శిబిరం నిర్వహించి ఉచిత మందులను అందజేయడం జరిగింది. అనంతరం నిత్యం స్వచ్ఛందంగా ఈ పిల్లలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ కంటెం లక్ష్మీనారాయణ గారిని వైద్య దినోత్సవం సందర్భంగా డాక్టర్ అనితారెడ్డి, సంస్థ నిర్వాహకులు శైలజ, పిల్లలు కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ అనితారెడ్డి మాట్లాడుతూ, అమ్మ జన్మనిస్తే వైద్యుడు పునర్జన్మనిస్తారు. అందుకే వైద్యులు దేవుడితో సమానంగా భావిస్తారు. కరోనా విజృంభణ తర్వాత వైద్యుడి విలువేంటో గొప్పతనమేంటో ప్రపంచానికి మరింత అర్థమయ్యింది. కుటుంబానికి దూరంగా ఉంటూ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బాధితులకు సేవలు చేస్తూ తమ వృత్తి ఎంత గొప్పదో చాటి చెప్పారు. వైద్యం అంటే ఓ వృత్తిగా కాకుండా మనుషుల్ని బ్రతికించే మహాశక్తిగా ప్రజలకు సేవ చేస్తున్న ప్రతి వైద్యులు భగవంతుడితో సమానమన్నారు. అనాథలకు, దివ్యాంగులైన పిల్లలకు తమ వంతు ఉచిత సేవలు అందిస్తున్న డాక్టర్ కంటె లక్ష్మీనారాయణ గారు అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనితారెడ్డి, డాక్టర్ కంటెం లక్ష్మీనారాయణ, శైలజ, సంధ్య, రవి తదితరులు పాల్గొన్నారు. అందుకోసం అనేసి మనకి ఈరోజు డాక్టర్ లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాలుగా స్వధార్ దాంట్లోనే కాదు, మనకు ఉన్న ఆర్ఫనేజెస్, దివ్యాంగులకి, మహిళా ఆశ్రమాలకి, వృద్ధాశ్రమాలకి, ఇలా అన్నిటికీ కూడా గత 30 సంవత్సరాలుగా మనం ఎక్కడ కోరితే అక్కడ నీడి ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా వారి సేవల్ని, ఉచిత సేవలను అందించడమే కాక, ఉచిత వైద్య సేవలను అందించడమే కాక మందులను కూడా పంపిణీ చేస్తున్నారు. నార్మల్ గా చాలా మంది ఏం కోరుకుంటారు అంటే, మేము ఒక స్థితిలో ఉన్నాము, అవసరమైన వాళ్ళు మన దగ్గరికి రావాలి, చేతనైతే సాయం చేస్తాము అంటారు. అలా కాకుండా ఈసారిలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే, ఎక్కడైతే అవసరార్థులు ఉన్నారో వారి దగ్గరికి తన సేవలు అందించడానికి వెళ్తారు. అది చాలా గొప్ప విషయం, మనం కూడా నేర్చుకోవాల్సిన అంశాలు. అందుకే ఈ రోజు డాక్టర్స్ డే సందర్భంగా మనం ఒక చిన్న చిరు సత్కారం, వారికి ఇది చాలా అత్యంత చిన్నది, కానీ మన ప్రేమని, గౌరవాన్ని, వైద్యుల పట్ల ఉన్న గొప్పతనాన్ని తెలియచేసుకోవడానికి మనం ఈరోజు సార్కి చిరు సన్మానం చేద్దాము. మనం అందరం కలిసి సార్కి చేద్దాం. ఓకే.